నమస్కారం, న్యూస్ విషన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. జపాన్ విప్లవాత్మక ప్రయోగం, ఆవు పేడతో స్పేస్ రాకెట్ ఇంజన్ సక్సెస్. తమిళనాడులో తగ్గిన వర్షం, జల దిగ్బంధంలో పలు ప్రాంతాలు, వరదతో ప్రజలు సతమతం. విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ట్యాబ్ల పంపిణీ, ఇకపై అన్ని పాఠాలు ఉచిత ట్యాబ్లలోనే. ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు, అంబరాన్నంటిన సంబరాలు. వాలంటీర్లకు జీతం పెంచిన జగన్ సర్కార్, సంతోషం వ్యక్తం చేసిన వాలంటీర్లు. చంద్రబాబు, పవన్, లోకేష్ భ్రమలో ఉన్నారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ జగనే సీఎం అవుతారు. టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన ఉద్ఘాటన. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,34,185 మంది విద్యార్థులకు 620 కోట్ల రూపాయల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు ఉచితంగా పంపిణీ చేసింది ఏపీ సర్కార్. నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో లాంఛనంగా ప్రారంభించారు ఏపీ సీఎం. దాదాపు 17,500 రూపాయలకు పైగా మార్కెట్ విలువ గల ట్యాబ్, అలాగే 15,500 రూపాయలు విలువగల బైజూస్ కంటెంట్తో కలిపి ప్రతి 8వ తరగతి విద్యార్థికి 33,000 రూపాయలు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం అందిస్తున్న 4,34,185 ట్యాబ్లతో కలిపి ఇప్పటి వరకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, బోధిస్తున్న ఉపాధ్యాయులకు 1.305.74 కోట్ల రూపాయల వ్యయంతో 9,52,925 ట్యాబ్లను అందజేయనున్నారు. 8వ తరగతి విద్యార్థులు పై తరగతులకు వెళ్లినప్పుడు కూడా ఉపయోగపడేలా 8వ తరగతితో పాటు 9, 10 తరగతుల బైజూస్ కంటెంట్ లోడ్ చేసి మరీ ట్యాబ్లను అందజేస్తున్నారు. ఇప్పుడు అందించే ట్యాబ్లలో 11, 12 తరగతుల కంటెంట్ కూడా లోడ్ చేసేలా ట్యాబ్ మెమరీ కార్డ్ సామర్థ్యం 256 జీబీకి పెంచి మరీ అందిస్తున్నారు. అప్పట్లో ఒక గజదొంగల ముఠ రాజ్యాన్ని పరిపాలన చేసింది. ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఇసుక నుంచి మొదలు పెడితే మద్యం దాకా, మద్యం నుంచి మొదలు పెడితే స్కిల్ స్కామ్ దాకా, స్కిల్ స్కామ్ నుంచి మొదలు పెడితే ఫైబర్ గ్రిడ్ దాకా, ఏది ముట్టుకున్నా కూడా దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, తినుకోవడము. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఎందుకు జరగలేదు? ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతూ ఉంది ఈ మాదిరిగా? మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు మీ బిడ్డ బటన్ నొక్కగలుగుతా ఉన్నాడు? నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎందుకు పోతా ఉంది? ఎందుకు మీ బిడ్డ హయాంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు మీ బిడ్డ హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతూ ఉంది? ఎందుకు జరిగించగలుగుతా ఉన్నాడు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగలేదు అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు ప్రజాహిత సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా తిరుపతిలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సామవాయి రోడ్డులో ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేశారు. అనంతరం స్వచ్ఛంద రక్తదానంతో పాటు అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ విచ్చేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఒక రాష్ట్రానికి 3,35,000 కోట్ల రూపాయలు సామాన్యులకు అందించినటువంటి వ్యక్తి చరిత్రలో లేరు. ఒక్క సంక్షేమాన్ని 15 సంవత్సరాలు ఆ రాష్ట్రాన్ని పరిపాలించి ఒక్క కార్యక్రమాన్ని చేయనటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన అధికారంలోకి వస్తే ఏమేం చేస్తానా అని నిన్న కొన్ని పలికినాడు చంద్రబాబు నాయుడు. గతంలో నీవు అధికారానికి రావటానికి ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా,
బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పిన వాడివి నువ్వే. ఒక్క జాబు కూడా ఇవ్వలేకపోయినావు కాబట్టే నిన్ను ఇంటి దారి పట్టించినారు బాబు అని ఈ సభ ద్వారా మా నాయకుడి పుట్టినరోజు సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడము, అట్లాగే 4 లక్షలకు పైగా వాలంటీర్స్ని అపాయింట్ చేసిన ఘనత ఎవరికైనా దక్కిందంటే ఒక మన సీఎం జగన్మోహన్ రెడ్డి సార్కే. దీనివల్ల మనందరికీ తెలుసు, పేద ప్రజలు ఇంతకుముందు వాళ్ళకు ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, ఒక టైటిల్ ట్రాన్స్ఫర్ అన్నా, ఏదన్నా ఏ సమస్య వచ్చినా కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ, రెవెన్యూ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వాలంటీర్ సెక్రటేరియట్ సిస్టమ్ ద్వారా ఏ ఒక్క గ్రీవెన్స్ అయినా కూడా అక్కడే సాల్వ్ అయ్యేటట్టు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరువుగా పరిపాలనను తీసుకొచ్చిన మన సీఎం సార్ బర్త్డే రోజు ఈ సచివాలయ దినోత్సవం జరుపుకోవడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసి నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పార్టీలకు అతీతంగా చాలామంది ముందుకొచ్చి పేదలకందరికీ ఏదో విధమైనటువంటి చిన్న అన్నదానం కావచ్చు, పళ్ళు కావచ్చు, రకరకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రజలందరూ దీవిస్తున్నారు. ఈరోజు నవరత్నాల సృష్టికర్త అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రోయ్ హాస్పిటల్ దగ్గర గొప్ప పండ్ల కార్యక్రమం జరిగింది. ఆయన నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఇదే మాదిరిగా జగనన్న ఇంకా ఎన్నో పుట్టినరోజు పండుగలు చేసుకోవాలని, మళ్ళీ సీఎంగా చేసుకోవాలనేసి మా బొమ్మన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి గారు, మేయర్ గారు వీళ్ళందరూ కూడా కేక్ కట్ చేసి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, రాబో 2024 ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రిగా గెలిపించుకొని మరిన్ని పుట్టినరోజులు జరుపుకునే విధంగా, ఇదే విధంగా మేము ఘనంగా జరుపుకునే రోజులు కూడా వస్తాయని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం. సందర్భంగా మా ఎంఆర్పల్లి పార్టీ క్యాడర్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జన్మదినాన్ని ప్రదర్శించుకొని 500 మందికి అన్నదానం భారీ సంఖ్యలో చేస్తూ, అదేవిధంగా పార్టీ కోసం మేమందరూ పటిష్టంగా కష్టపడి మా అభినయ్ రెడ్డి గారిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేని చేసుకుంటూ, అదేవిధంగా అత్యంత సీట్లతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల హృదయాల్లో స్థానం పొందిన జగన్ మరో 20 ఏళ్ల పాటు ఏపీకి సీఎంగా కొనసాగాలని వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం సేవా ట్రస్ట్, కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ చైర్మన్ డాక్టర్ పిసి రాయలు ఆకాంక్షించారు. వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా తిరుపతిలో వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం సేవా ట్రస్ట్, కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ చైర్మన్ డాక్టర్ పిసి రాయలు ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదానం చేశారు. అంతకుముందు భారీ కేక్ను కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ చైర్మన్ డాక్టర్ పిసి రాయలు, కార్పొరేటర్ పొన్నాల చంద్ర, కోఆప్షన్ మెంబర్ శ్రీదేవి, బండి మధుసూదన్ రెడ్డి విచ్చేసి అన్నదానం చేశారు. జై జగన్, జై జగన్. మనందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ, వాళ్ళ ఫాదర్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన ఎన్నో మంచి కార్యక్రమాలు దాన్ని అట్నే కంటిన్యూ చేస్తూ, ఇటు చూడండి ఆరోగ్యశ్రీ అనేది చూడండి 25 లక్షల రూపాయలకు పెంచారు. అంటే ఏ హాస్పిటల్కి పోయినా కూడా, మీరు కార్పొరేట్ ఆఫీసులు హాస్పిటల్కి పోయినా కూడా అప్పుడేదో 5 లక్షలు పని అయిపోతే మీరు పంపించేసేవాళ్ళు. ఇప్పుడు 25 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీని పెంచారు. ఇటువంటి కార్యక్రమాలు ఏదో మంచి చేస్తుండేటప్పుడు మంచి చెప్పుకోవాలి, మనందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న అడుగుజాడల్లో, వాళ్ళ నాన్న 1 అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానని ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా పూర్తిగా నెరవేరుస్తూ, ఆయన ఇవ్వనటువంటి హామీలు కూడా ఈరోజు ప్రజలకి 8th క్లాస్ చదివే పిల్లలకి ఈరోజు ట్యాప్లు ఇస్తున్నారంటే, గతంలో మనం కూడా చదువుకున్నాం. ఏ చెట్ల కిందనో ఎక్కడో స్కూల్ సరిగ్గా లేకుండా, స్కూల్ బిల్డింగ్ సరిగ్గా లేకుండా ఈరోజు కార్పొరేట్ స్కూల్ కన్నా మించి ఈరోజు పిల్లల్ని చదివిస్తున్నటువంటి పద్ధతి కానీ, అలాగే పేద ప్రజలు ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి జిల్లా కేంద్రమైన చిత్తూరులో సుమారు 53,000 మందికి బట్టలను ఉచితంగా పంపిణీ చేశారు.
చిత్తూరు తిరుపతి రహదారిలోని అయ్యప్ప గార్డెన్స్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలందరికీ నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు సీఎం జన్మదిన వేడుకలతో పాటు క్రిస్మస్, సంక్రాంతి పండుగ కానుకగా బట్టలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎంపీ రెడ్డప్ప, నగర మేయర్ అముద, చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా అందరూ కూడా జగనన్న జన్మదినాన్ని జరుపుకుంటున్నారంటే ఇంకా 100 ఏళ్ళు ఆయన ఈ జన్మదినాన్ని జరుపుకోవాలనేసి ఆయన కన్న తల్లిదండ్రులు, ముఖ్యంగా మన ప్రియతమ నేత, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశించిన పథకాలు ఇప్పుడు కూడా ఈ దేశంలో ఎవరు ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి రాజ్యాన్ని మళ్ళీ తెప్పించాలి, జగన్మోహన్ రెడ్డి మనకు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇంత తండోపతండాలుగా వస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు. చూస్తా ఉంటే ఆకాశం చిల్లు పడిందా, భూమి దద్దరిల్లిందా అనే విధంగా ఈ రోజు చిత్తూరు భూభాగాన్ని దద్దరిల్లింపచేసిన ప్రతి మహిళా తల్లికి నా జీవితంలో నేను ఏమి చేసినా కూడా రుణం తీర్చుకోలేనని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. చిత్తూరులో శంఖారావం ద్వారా ఈ రాష్ట్రం అంతా వెలగలని ఇంతమంది మహిళా తల్లులు నిన్ను దీవిస్తా ఉన్నారు. కాబట్టి మీ విజయానికి ఇక్కడి నుంచే శంఖారావం పూజిస్తా ఉన్నామని. ఏ కార్యక్రమానికన్నా మహిళ ముందు పూజ చేస్తేనే అది శంఖారావం అవుతుంది. కాబట్టి చిత్తూరు నుంచే మీ విజయం ఎట్టుంటాదనేది రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది. ఏపీలో దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి జీతాలు పెంపుదల చేసింది ప్రభుత్వం. 4 ఏళ్లుగా నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లకు తొలిసారి దాన్ని పెంచాలని నిర్ణయించింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఈ పెంపు ఉంటుందని ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది. ఈ మేరకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకొని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేశారు. సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు కానుకగా ప్రభుత్వం వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచుతున్నట్లు తెలిపారు. మాకు ఈ రోజు వాలంటీర్లకి 750 రూపాయలు జగనన్న పెంచడం జరిగింది. మేము దానికి జగనన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అలాగే నా క్లస్టర్లో 50 మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళకి సేవ్ చేసుకునే అవకాశాన్ని ఈ విధంగా మాకు కల్పించినందుకు సీఎం సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మాకు సీఎం సారు చాలా బెనిఫిట్స్ ఇచ్చారు గవర్నమెంట్ తరపు నుంచి. అండ్ నేను పబ్లిక్కి చాలా సర్వీసెస్ చేస్తున్నాను. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చినా మేము వాలంటీర్స్ అందరూ ముందుగా ఉండి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చిందో ఫస్ట్ కనుక్కొని దాన్ని మేము సాల్వ్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు ఆయన సీఎం సార్ బర్త్డే సందర్భంగా మాకందరికీ 750 గౌరవ వేతనం 750 రూపాయలు పెంచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మాకు అభివృద్ధి చేస్తారని మేము అనుకుంటున్నాము. నేను ఒక వాలంటీర్ అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉంటూ 5,000 సంపాదించడం అంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే 2009లో ఎంకామ్ అయింది, ఇంతవరకు జాబ్ రాలేదు. కానీ ఇంట్లో ఉంటూనే జాబ్ చేస్తున్నామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన నవవధువు కేసును పోలీసులు ఛేదించారు. చిత్తూరు జిల్లా తిప్పినాయుడుపల్లెకు చెందిన గోవిందు, చిత్తూరు జిల్లా సదుం మండలం పున్నగివారిపల్లెకు చెందిన మానసకు ఆగస్టులో వివాహం జరిగింది. 2 నెలల కాపురం తర్వాత భర్త హత్యకు భార్య మానస కుట్ర పన్నింది. మానస బీఎస్సీ చదివే సమయంలోనే బీఎస్సీ చదువుతున్న సింహాద్రితో ప్రేమ వ్యవహారం నడిపింది. వారి ప్రేమకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భార్య మానస భర్తను హత్య చేసింది. డిసెంబర్ 15న గోవిందును కిరాతకంగా గొంతు నులిమి భార్య, ఆమె ప్రియుడు హత్య చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వాళ్ళ వైఫ్ మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా పోలీసులు కానీ, ఆమె ప్రీవియస్ ఆమె హిస్టరీ కానీ అవన్నీ విచారించిన తర్వాత మనకంతా కూడా ఆమె తట్టే జీరో డౌన్ అవుతూ వెళ్తుంది. సో ఆమె మీద చాలా రోజుల నుంచి కూడా మనము నిఘా పెట్టాము. అబ్స్కాండెడ్లో ఉన్నారు. మనస అనే ఆమెనుందో ఆమెను అరెస్ట్ చేశాము. ఆమెకి పెళ్ళి అయిన 3 సంవత్సరాల ముందు నుంచి కూడా వీళ్ళిద్దరు కూడా ప్రేమలో ఉన్నారు. పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళ ప్రేమ వ్యవహారం అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇతన్ని వదులుకోలేక అండ్ అట్ ది సేమ్ టైం భర్తని వదిలితే ఫ్యామిలీ ఏమని అంటారేమో అని చెప్పి ఈమె ఒక కుట్ర పన్ని ఇట్స్ ఒక కాన్స్పిరసీ లాగా చేసి వీళ్ళిద్దరూ కలిసి ఆ రోజు 15వ తారీఖు సాయంత్రము
ఈ గోవింద్ అనే వ్యక్తి ముఖం మీద ఊపిరాడకుండా చేసి ఈ గొంతు నిలిమేసి అతన్ని చంపడం జరిగింది. దీనికి సంబంధించి క్లియర్ కట్ మన దగ్గర ఎవిడెన్స్ కూడా మొత్తం ఉంది. దాంతో వద్దని ఈరోజు అరెస్ట్ చేసి ఇప్పుడు మనము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. రేపు మార్నింగ్ వాళ్ళు రిమాండ్ చేస్తాము. చిత్తూరు జిల్లా కుప్పంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్పై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కుప్పం గుడిపల్లి మండలం ఓఎన్ కొత్తూరు వద్ద ఉన్న మిషనరీ హాస్టల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని వంట మాస్టర్ వేధింపులకు గురిచేస్తుండటంతో ఆ బాలిక వంట మాస్టర్ వేధింపులు తట్టుకోలేక హాస్టల్ సమీపంలోని ఓ ఇంట్లో ఉంటూ తల్లిదండ్రులకు సమాచారం అందించింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. తిరుపతిలోని ఆటో స్టాండ్ల వద్ద గొడవలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని, ఆయా స్టాండ్లలోని యూనియన్ దారులకు గుర్తింపు కార్డులను అందించాలని సిఐటియు నాయకులు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. బయట ఆటో స్టాండ్లు రోడ్డు మీద తోలుకునే వారు కూడా మన ఆటో స్టాండ్లో మాకు కూడా భాగం ఇవ్వండి అని లోపలికి రావడం జరుగుతూ ఉండదు. ఇప్పుడు మాకు 100 బండ్లకు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన ఆర్టీసీ వారు మేము 100 బండ్లు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మేము వాళ్ళకి స్థలం ఇవ్వమంటే మేము యావ నుంచి ఇచ్చేది మా బండ్లు రోడ్లు పెట్టుకోవాలి మేము. దీనివల్ల పెద్దలు చూసి ఆర్టీసీ వారు కూడా చూసి మా స్టాండ్ని మాకు కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆర్టీసీ అధికారులు అక్కడ ఎవరికైతే మీరు అనుమతి ఇచ్చారో వాళ్ళ వరకు బస్ స్టాండ్ పరిధిలో అనుమతి ఇచ్చే పద్ధతిలో చర్యలు తీసుకోవాలి. వారికి గుర్తింపు కార్డు లాంటివి ఇవ్వాలి. ఎటువంటి సంఘటన జరగకుండా వీళ్ళకు ఈ ఆటో డ్రైవర్లకు కూడా భద్రత కల్పించాలి, రక్షణ కల్పించాలి. ఎటువంటి అల్లర్లు జరగకుండా వీళ్ళకి సరైనటువంటి సపోర్ట్ ఉండే పద్ధతిలో ఆర్టీసీ వాళ్ళు పోలీసులు ఉండాలని చెప్పి సిఐటి నేను కోరుతున్నాను. ఈ గొడవలు లేకుండా చూస్తే ఆటో డ్రైవర్లు ప్రశాంతంగా రోజు బస్టాండ్ని వచ్చేటువంటి భక్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వీళ్ళు చాలా సహాయపడే పద్ధతులు తన సేవలు చేస్తున్నారు. ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటూ ఈరోజు అందరికీ ఉపయోగపడే పద్ధతిలో ఉన్నటువంటి స్టాండ్లో ఉన్నటువంటి డ్రైవర్ని ఇబ్బందులు పెట్టడం సరైనట్టు కాదు. ఇప్పుడు ఆ యొక్క బస్ స్టాండ్ దగ్గర ఏవైతే వాళ్ళు ఆటో పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందో ఆ యొక్క సమస్యను కూడా ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం, ప్రజాప్రతినిధులు లేకపోతే స్థానిక ఉన్నటువంటి అధికారులందరూ కూడా దాని పైన సమస్య పరిష్కారానికి చొరవ చూపించి ఆ సమస్య పరిష్కారం చేయాలి. ఆ దిశగా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో కూడా మేము చర్చించబోతున్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత గట్టిగా సిఐటి ఆధ్వర్యంలో కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. చిత్తూరు జిల్లా పలమనేరులో నకిలీ విత్తనాలతో రైతన్నలు నట్టేట మునుగుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతలు నష్టాల్లో కూరుకుపోతున్నారు. పలమనేరు వీకోట మండలం వాణిజ్య పంటలకు ప్రసిద్ధి. వివిధ రకాల పంటలను భారీ విస్తీర్ణంలో రైతన్నలు సాగు చేస్తూ ఉంటారు. ఇదే అదునుగా భావించి నకిలీ వ్యాపారులు పేట్రేగిపోతున్నారు. రైతులు అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ విత్తనాలు అంటగట్టి జేబులు నింపుకుంటున్నారు. రైతుల జేబులకు కన్నం వేస్తున్నారు. ఈ క్రమంలో వీకోట పట్టణంలోని చందన ట్రేడర్స్ నకిలీ విత్తనాలకు అడ్డాగా మారింది. గాండ్లపల్లికి చెందిన రైతులు స్వీట్ కార్న్ పంట సాగు చేయాలని విత్తనాల కోసం చందన ట్రేడర్స్లో కొనుగోలు చేశారు. దుకాణ యజమాని మంచి విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు, మంచి దిగుబడి వస్తుందని రైతును మభ్యపెట్టి 14,000 రూపాయలకు 6 కిలోల విత్తనాలను విక్రయించాడు. రైతు సాగుకు సిద్ధం చేసుకున్న పొలంలో విత్తనాలను నాటాడు. 10 రోజులు గడిచినా విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతు దుకాణదారుణ్ణి 10 రోజులైనా విత్తనాలు మొలకెత్తడం లేదని ప్రశ్నించాడు. విషయం బయటకు చెప్పవద్దని, ఉచితంగా వేరే విత్తనాలు ఇస్తానని నమ్మబలికాడని రైతు తెలిపాడు. మరో 10 రోజులు గడిచింది. అయినా విత్తనాలు ఇవ్వలేదని మరోమారు దుకాణం యజమానిని నిలదీశాడు. దీంతో నీ చేతనైంది చేసుకో, నీకు దిక్కున్న చోట చెప్పుకో, విత్తనాలు ఇచ్చేదే లేదంటూ రైతుపై దౌర్జన్యం చేశాడు దుకాణ యజమాని. జరిగిన విషయాన్ని గ్రామంలోని రైతులకు బాధితుడు వివరించాడు. దీంతో రైతులు గురువారం చందన ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని ముట్టడించారు. రైతుకు జరిగిన అన్యాయంపై నిలదీశారు. రైతులను మోసం చేస్తున్న దుకాణదారుడి తీరును ఎండగట్టారు. దుకాణదారుడు రైతులను మభ్యపెట్టి నకిలీ విత్తనాలతో వ్యాపారం చేస్తున్నాడని, దుకాణదారుడిపై వ్యవసాయ శాఖ అధికారి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇంతకు మునుపు కూడా దుకాణదారుడు నకిలీ విత్తనాలతో పలువురు రైతులను నట్టేట ముంచినా వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో నకిలీ విత్తనాలతో పేట్రేగిపోతున్నాడని రైతులు వాపోతున్నారు. విత్తనాలను పరీక్షించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు మామూలు మత్తులో జోగుతూ అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికార నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వ్యవసాయ శాఖ అధికారిని రాజేశ్వరి చందన ట్రేడర్స్ దుకాణానికి చేరుకొని విత్తనాలను పరిశీలించి దుకాణ యజమానిపై చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు. విద్యుత్ ఛార్జీల మోతతో రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందని బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు.
తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు అనంతపురంలో, కడపలో, అదేవిధంగా కర్నూలులో మెగావాట్లతో సోలార్ ప్రాజెక్టులు ఈరోజు 4 రూపాయలకే ఇస్తుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 26 రూపాయలు పెట్టి కొనడం అత్యంత అవినీతిమయంగా తయారైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వెంటనే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. అధికారంలోకి రాకముందు పాదయాత్ర సమయంలో కనిపించిన ప్రతి ఒక్కరి నెత్తి మీద చేతులు పెట్టి ముఖ్యంగా పేద ప్రజలకు అండగా నిలుస్తానని, ఎలాంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీలిచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తన స్వార్థపూరిత నిర్ణయాలు, చేతగాని నిర్ణయాల కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కరెంటు కష్టాలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తానని చెప్పి ఇవాళ దానికి మేషాలు లెక్కిస్తూ ఫ్రిడ్జ్ ఉండకూడదు, కరెంట్ ఉండకూడదు, 2 వీలర్ ఉండకూడదని వాళ్ళందరికీ కూడా అధిక మొత్తంలో విద్యుత్ ఛార్జీలను వడ్డిస్తూ స్లాబ్ సిస్టాన్ని, గతంలో ఉన్నటువంటి స్లాబ్ సిస్టాల్ని సవరిస్తూ లెక్కించేటువంటి సమయాన్ని కూడా, అంటే స్లాబ్ పరిమితి దాటిన తర్వాత లెక్కించడం కారణంగా విద్యుత్ యూనిట్ యొక్క ఛార్జీలు పెంచి పేద ప్రజల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. అంగన్వాడీ కార్మికుల సమ్మెలో భాగంగా వర్కర్స్ అండ్ హెల్పర్స్ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా అంగన్వాడీ కార్మికులు సీఎం ఫేస్ మాస్కులను ధరించి రోడ్డుపై భిక్షాటన చేస్తూ అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. నా జన్మదిన శుభ సందర్భంగా మీకు జీతాలు పెంచుతాను, గ్రాడ్యుటీలు ఇస్తాను, మా అక్కమ్మలకి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేస్తాను అని సభాముఖంగా తెలియజేస్తున్నానమ్మా. తల్లులారా, అలాగే పెంచుతానమ్మా, నన్ను గెలిపించండి అమ్మా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమం తిరుపతిలో విజయవంతంగా కొనసాగుతోంది. తిరుపతి ఎస్కేడి నగర్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత భారత్ కార్యక్రమంలో అధికారులతో పాటు బీజేపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ వికసిత్ భారత్ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. భారతదేశంలో దాదాపు 23,000 మోదీ గ్యారంటీ డిజిటల్ వ్యాన్స్తో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు స్పందన కూడా మహిళలంతా ఈ కార్యక్రమాలకు ఎక్కువగా వస్తున్నారు. అన్ని స్కీముల్లో మోడీ గారు ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ అయితేనేమి, ఆవాస్ యోజన అయితేనేమి, అన్ని కార్యక్రమాల్లో ఈరోజు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ప్రజలంతా కూడా సంతోషంగా మోడీ గారి ఆలోచన విధానాన్ని, మోడీ గారి యొక్క అంటే భారతదేశంలో 140 కోట్ల ప్రజలకు ఇచ్చినటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గాలకి గ్రాస్ రూట్ లెవెల్లో కింద స్థాయి వరకు చేరే వరకు ఈరోజు చేపడుతున్నటువంటి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ముందుకెళ్తున్నాయి. చాలా తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా టీడీపీ ఖాళీ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, జగన్ పాలన పట్ల ఆకర్షితులైన వివిధ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా వైసీపీలో చేరడం ఆనందదాయకమని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి తెలుగుదేశం పార్టీకి చెందిన పద్మశాలి సంఘం నాయకులు టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వీరిని సాదరంగా ఆహ్వానిస్తూ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన తిండి సొంత మనం అబద్ధం చెప్పకూడదు. నేను కూడా తిన్నాను. అందరికి బ్యాగులు ఇచ్చిన 150 రూపాయలు కాకపోతే 250 రూపాయలు ఉంటుంది గురువు గారు, దానికన్నా ఎక్కువ ఉండదు. నువ్వు అన్ని సంక్షేమ పథకాలు వస్తా అంటాడు, ఒక సంక్షేమ పథకం పెడతాడు, ఫోటో చేశాడు, ఆయనకి అయిపోయింది, అంత క్లోజ్ అయిపోయింది. ఈ విధంగా మోసం చేశాడు. మనకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే విష్ణు భగవాన్, విష్ణు భగవాన్, జై విష్ణు భగవాన్. విష్ణు భగవాన్ స్వరూపంలో వచ్చాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. మన విష్ణు భగవానుడికి అన్ని పూజలు కార్యక్రమాలు అన్నీ చేస్తే ఆయన మనకు ఎప్పుడు ఇస్తారో అవి మనకు తెలియదు. కానీ ఈ మాట్లాడే దేవుడు బ్రహ్మాండంగా అందరికీ ప్రతి ఒక్కరికి మా ముందరనే జరిగింది. ఆమె ఎన్నోసార్లు కొన్ని పనులు చేయాలనుకుంటే ఆమెకి విలువ లేదు. కమిషనర్ గారికి పోతే విలువల. ఇదే శ్రీనివాసం కూడా 150 బండ్లు ఎత్తిచ్చాయన్నారు. 150 బండ్లు టిఫిన్ బండ్లు, 150 కుటుంబాలు బతుకుతుంది. కానీ 150 మంది సుగుణమ్మ దగ్గరికి వచ్చినారు. అప్పుడే కమిషనర్ ఫోన్ చేసి చెప్పింది, నేను సార్ మారుగా ఇది చెయ్యాలి 150 కుటుంబాలకు సంబంధించింది. కానీ కమిషనర్ చేయలేదు. అంతా ఆయన
దీంట్లో ఉంటుంది అన్నమాట. మెయిన్ స్విచ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు దీంట్లో ఉంటుంది. ఎమ్మెల్యేలకు విలువ లేదు, మినిస్టర్లకు విలువ లేదు, కార్యకర్తలకు విలువ లేదు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,330 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,777 రూపాయలు. వెండి 1 కేజీ ధర 76,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 78 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జపాన్ విప్లవాత్మక ప్రయోగం, ఆవు పేడతో స్పేస్ రాకెట్ ఇంజన్ సక్సెస్. తమిళనాడులో తగ్గిన వర్షం, జల దిగ్బంధంలో పలు ప్రాంతాలు, వరదతో ప్రజలు సతమతం. విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ట్యాబ్ల పంపిణీ, ఇకపై అన్ని పాఠాలు ఉచిత ట్యాబ్లలోనే. ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు, అంబరాన్నంటిన సంబరాలు. వాలంటీర్లకు జీతం పెంచిన జగన్ సర్కార్, సంతోషం వ్యక్తం చేసిన వాలంటీర్లు. చంద్రబాబు, పవన్, లోకేష్ భ్రమలో ఉన్నారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ జగనే సీఎం అవుతారు. టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూముల ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.